జై జై గణేశ. మహాగణపతిం మనసా స్మరామి అంటూ వినాయకుడిని 9 రోజులు ఎంచక్కా పూజ చేసుకుంటాం. రకరకాల ఆహార పదార్థాలతో నైవేద్యాలు సమర్పించి దండం పెట్టుకుంటాం. మనం ఎంతగానో ఇష్టపడి ఆరాధించే వినాయకుడి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంట్లో అమ్మా నాన్నలు ఏదైనా పని చెప్పినా టీవీ ఫోన్ ఎక్కువగా చూడకుండా చదువుకోమని అన్న వాళ్ళ మాటలు మనం పట్టించుకోం కదా. కానీ మన చిట్టి గణపై అలా కాదు. అమ్మ ఏమి చెప్పినా అస్సలు కాదనేవాడు కాదు. అమ్మా నాన్నలనే దైవాలుగా భావించి జీవితంలో గొప్ప విజయం సాధించాడు. వినాయకుడు చాలా తెలివైనవాడు, మంచి సమస్ఫూర్తి కలిగినవాడు. ఓసారి గణేశుడు అతడి తమ్ముడు కుమారస్వామికి పోటీ జరిగింది. ఎవరైతే త్వరగా భూమి మొత్తాన్ని చుట్టూ వస్తారో వారే విజేత అని చెప్పాడు శివుడు. కుమారస్వామి ఎంచక్కా తన వాహనమైన నెమల మీద ఎక్కాడు. అది రివ్వుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కానీ వినాయకుడి వాహనం ఎలుక కదా, అదేమో వేగంగా వెళ్ళలేదు. ఇక తమ్ముడి కంటే ముందే భూమిని చుట్టి వచ్చేది ఎలా? ఏమీ అర్థం కాక గణేశుడు అయోమయంలో పడతాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్ళి పాదపూజ చేసి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి, నాన్న వినాయక, నీకు పోటీలో గెలవాలని లేదా అని అడుగుతుంది. పోటీలో నేనే గెలిచానమ్మా. తల్లిని భూమాతగా, తండ్రిని ఆకాశగంగంగా పురాణాలు చెప్తున్నాయి. మరి నేను మీ చుట్టూ తిరిగితే భూమిని చుట్టూ వచ్చినట్లే కదా. తమ్ముడు ఒకసారి భూమిని చుట్టూ వస్తే నేను 3 సార్లు చుట్టాను అని తెలివిగా సమాధానమిస్తాడు. అలా వినాయకుడు తల్లిదండ్రుల మీద తనకున్న ప్రేమను గౌరవాన్ని చాటుకున్నాడు. తన తెలివితేటలు నిరూపించుకున్నాడు. సకల గణాలకు అధిపతి అయ్యాడు. మరి గణపయ్యలాగే మనం కూడా అమ్మా నాన్నల మనసు నొప్పింపకుండా వారినే దైవాలుగా భావించి వారు చెప్పినట్లన్నా నడుచుకుందామా?